9.5 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పార్టీకి ఆర్టీసీ ఉద్యోగులు గుర్తుకు రాలేరు కానీ ఇప్పుడు గుర్తుకొచ్చారా అంటూ టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను భ్రష్టు పట్టించి బస్సు డిపోలను తాకట్టు పెట్టి ఆర్టీసీ ఉద్యోగులు పొదుపు చేసుకున్న డబ్బులను సుమారు 3,000 కోట్లు వాడుకొని టీఆర్ఎస్ ఆర్టీసీని సర్వనాశనం చేశారని ఆయన అన్నారు. నిన్న అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడానికి సిగ్గు అనిపించడం లేదా హరీష్ రావు అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో డిపో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆ యొక్క సమస్య పెండింగ్లో ఉందని చెప్పడం చూస్తూ ఉంటే హరీష్ రావుకు ఒక 9.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఈ యొక్క సమస్యను పరిష్కరించలేదు. కావాలని ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులతోటి ఓట్లు వేయించుకోవాలని ఏదైతే దుష్టపన్నాగం పండిండో దాన్ని ప్రతి ఒక్కరు గుర్తించడం జరిగింది. ఈరోజు ఈ హరీష్ రావుని అడుగుతా ఉన్నాం, సిగ్గు ఉందా ఈరోజు అని. ఎందుకంటే ఒక 9.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఆర్టీసీ ఉద్యోగులకు కానీ ఆర్టీసీ గురించి కానీ ఒక్కరోజు కూడా ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. అంటే ఈరోజు ఓడిపోయిన తర్వాత మీకు ఆ తెలివి వచ్చిందా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగుల గురించి మేనిఫెస్టోలో పెట్టిన ఘనత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఉంది. 2018లో పెట్టడం జరిగినది. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఏదైతే 2017కు సంబంధించిన వేతన సవరణలు, 2021 వేతన సవరణలు, 2013కు సంబంధించిన బకాయిలు, మాకు రావాల్సిన సీసీఎస్, ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ డబ్బులను అన్నిటి కూడా మాకు ఇస్తామని ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంగా మరి తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత ఈ యొక్క సమస్యల గురించి మేల్క వచ్చిందా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ చాలా డిపోలను తాకట్టు పెట్టి ఈరోజు మీరు ఏదో ఒక ఆర్టీసీని నడిపినట్టు చెప్తా ఉన్నారు. సర్వనాశనం ఆర్టీసీని చేసిండ్రు. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులను కూడా సర్వనాశనం చేసిండ్రు. ఒక్క డిపో పెంచలేదు, ఒక్క బస్సును కూడా కొనలేదు, ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయలేదు ఒక 9.5 సంవత్సరాల నుంచి. ఈ విధంగా ఆర్టీసీని అధోగతి పాలు చేసి ఈరోజు నంగనాజీ మాట్లాడుతూ ఏదో మేము చేస్తుంటే లేకపోతే మేము చెప్తా ఉన్నారో మీరు ఆ విధంగా మాట్లాడే అర్హత కూడా లేదని సందర్భంగా ఈ యొక్క హరీష్ రావుకు, అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ ఏదైతే ఎమ్మెల్యేలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు ఏదైతే కేసీఆర్ అనేక మాటలు ఇచ్చి అనేక హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రేవంత్ రెడ్డి గారిపైన మాకు విశ్వాసం ఉంది. మా యొక్క సమస్యలన్నీ పరిష్కరిస్తారని, ప్రభుత్వంలో విలీనంతో పాటు మా యొక్క సమస్యలన్నీ పరిష్కరిస్తామని తప్పకుండా విశ్వాసంతో ఉన్నాం.